తెలంగాణ మ్యాచ్ ఫైనల్కు వచ్చేసింది. ఇంకా ఓవర్లు బాల్స్ అన్నీ పూర్తయిపోయాయి. మ్యాచ్ రిజల్ట్ ఏంటో తేలిపోయినా ఎక్స్ట్రా బాల్స్ ఆడేవాళ్ళు ఆడుతూనే ఉన్నారు. స్కోర్లో చిన్న చిన్న మార్పులు చేయడానికి తప్ప అంపైర్లు కూడా చేయటానికి ఏమీ లేని పరిస్థితి దాకా వచ్చింది. అయినా తెలంగాణ బిల్లు కదలటంలో ఎక్కడో లేట్ జరుగుతోంది. అన్నీ అయిపోయినా ఇంకా ఏమీ కాలేదని ప్రచారం చేసే లీడర్లు, మీడియా ఇటు రాష్ట్రంలో అటు ఢిల్లీలో హల్చల్ చేస్తూనే ఉన్నారు. ఇంతకీ ఢిల్లీలో ఏం జరుగుతోంది, రాష్ట్రంలో ఏం జరుగుతోంది? చిత్తశుద్ధితో కాంగ్రెస్ చెబుతున్నా అనుకున్న టైంలోగా తెలంగాణ ప్రక్రియ పూర్తవుతుందా అన్న అనుమానాలు ఎందుకు వస్తున్నాయి? దీనిపై V6 స్పాట్లైట్. తెలంగాణ బిల్లు రాష్ట్రపతి చేతి నుంచి రాష్ట్రం దాకా వచ్చేసింది. ఇంకా మిగిలిన అడుగు అసెంబ్లీ, ఆపై పార్లమెంటు మాత్రమే. అయినా నిర్ణయం తీసుకుని 4.5 నెలలు కావస్తున్నా బిల్లు ముందుకు సాగుతున్న తీరు కొన్ని వర్గాల్లో అనుమానాలు రేపుతోంది. ఎన్నికలు దగ్గర పడుతున్న సమయంలో ఆలోపే తెలంగాణ ప్రక్రియని విజయవంతంగా పూర్తి చేస్తారా లేదా అన్న డౌట్స్ తెరపైకి వచ్చాయి. ఇంతకీ ఏం జరుగుతోంది? జూలై 30 కేంద్రంలో అధికారంలో ఉన్న యూపీఏ కూటమిని నడిపిస్తున్న కాంగ్రెస్ తెలంగాణ ఏర్పాటుకు అనుకూలంగా నిర్ణయం తీసుకున్న రోజు. అప్పటి నుంచి ఇప్పటికీ దాదాపు 4.5 నెలల సమయం. ఈ మధ్యలో కనబడకుండానే తెలంగాణ ప్రక్రియపై వేగంగానే అడుగులు పడ్డాయి. ఎన్ని వివాదాలు ఉన్నా, సీమాంధ్ర నేతల నుంచి ఒత్తిడి ఉన్నా కాంగ్రెస్ పార్టీ, కేంద్రం కూడా పదే పదే తెలంగాణ ప్రక్రియపై ముందుకే అని స్పష్టంగా చెబుతూ వచ్చాయి. Now the UPA Coordination Committee and the Congress Working Committee has decided to support the case of Telangana, and the Telangana the resolution was passed by the Congress Working Committee. Now the government has to move on it. No one is stopping the political leaders to meet the Home Minister. They can go and meet the Home Minister. अभी राष्ट्रपति जी के पास जब से वो आएगा, पेपर्स आ जाएंगे, वो भेजा जाएगा आंध्र पे, और वो आंध्र की असेंबली है वो निर्णय लेगी, और उसके बाद वापस आ जाएगा. उस पर कैबिनेट का निर्णय होके वो फिर पार्लियामेंट में. ఇంతవరకు బాగానే ఉంది. కానీ ఇక ముందు జరిగేదానిపైనే అసలు ఉత్కంఠ. క్లైమాక్స్ లో కథ సుఖాంతం అవుతుందని అందరికీ తెలిసినా అంతకుముందు సస్పెన్స్ మామూలే. అలా హాలీవుడ్ థ్రిల్లర్ సినిమాతో పోటీ పడుతూ తెలంగాణ కథ ట్విస్ట్ల మీద ట్విస్ట్లతో సాగుతోంది. అన్ని అనుకున్నట్టు జరిగితే శీతాకాల సమావేశాల్లోనే పార్లమెంటుకు తెలంగాణ బిల్లు రావాల్సిందే, ఓకే కూడా కావాల్సిందే. శీతాకాల సమావేశాల్లో పెట్టడానికి ప్రయత్నిస్తామని కూడా కాంగ్రెస్ ఢిల్లీ నేతలు 100 సార్లు చెప్పారు. We have taken note of the 6 members of parliament who have signed the no confidence motion, and appropriate action will be taken as per the existing rules and regulations of the parliament, and we have taken note of this in the Congress party itself. No, it has gone to the assembly, Andhra Pradesh assembly, and the Andhra Pradesh assembly will discuss and debate and give their comments. చివరిదాకా వచ్చాక సీన్ కాస్త మారింది. అసలు తెలంగాణ సాధ్యమే కాదంటూ సీమాంధ్ర నేతలు చెప్పిన అభ్యంతరాలన్నీ దూది పింజల్లా తేలిపోయాయి. అంతా సాఫీగా జరిగిపోతుందని అనుకుంటున్నా ఏదో డౌట్. అనుకున్న అడ్డంకిలేవీ రాకపోయినా బిల్లు ఆలస్యమైంది. శీతాకాల సమావేశాల్లో సాధ్యం కాదని తేలిపోయింది. సమావేశాలు చివరి దశకు వచ్చేసినా బిల్లు ఇప్పుడే అసెంబ్లీ దాకా వచ్చింది. మరి పార్లమెంటుకు ఎప్పుడొస్తుంది అన్న డౌట్ మిగిలిపోయింది. శీతాకాల సమావేశాల్లో పార్లమెంటుకు రావాల్సిన తెలంగాణ బిల్లు సమావేశాలు పూర్తయ్యే టైంకి అసెంబ్లీ దాకా వచ్చింది. శాసనసభ అభిప్రాయాలు చెప్పడానికి రాష్ట్రపతి 6 వారాల గడువు ఇవ్వాలని నిర్ణయించారు. అంటే దాదాపు జనవరి 3వ వారం దాకా టైం ఉంది. మరోవైపు ప్రస్తుత అసెంబ్లీ సమావేశాలను 7 రోజులు నిర్వహించాలని నిర్ణయించారు. అవి వచ్చే వారం చివరిలో ముగిసిపోతాయి.
మరి తెలంగాణ బిల్లుపై చర్చించేదెప్పుడు? ఇదే ఇప్పుడు తెలంగాణ వాదులను వెంటాడుతున్న ప్రశ్న. ఇప్పుడున్న పరిస్థితుల్లో రాష్ట్రపతి ఇచ్చిన గడువులోగా తెలంగాణ బిల్లుపై చర్చించాలంటే ప్రస్తుత సమావేశాలను పొడిగించుకోవాల్సి ఉంటుంది. లేదనుకుంటే మరోసారి ప్రత్యేకంగా అసెంబ్లీని సమావేశపరచాల్సి ఉంటుంది. ఏం చేసినా 294 మంది సభ్యుల అభిప్రాయాలు తెలుసుకోవడానికి ఎక్కువ రోజులే సభను నిర్వహించాలి. ఏం చేసినా జనవరి 3వ వారంలో గడువు ముగిసిన తర్వాత అసెంబ్లీతో సంబంధం లేకుండా కేంద్రం ముందుకెళ్లే అవకాశం ఉంది. మరి ఆ తర్వాత పార్లమెంట్ను ప్రత్యేకంగా సమావేశపరుస్తారా, లేక ఆ తర్వాత ప్రక్రియ కోసం ఇంకాస్త టైం తీసుకుని బడ్జెట్ సమావేశాలకు తీసుకెళ్తారా అన్నది తేలాల్సి ఉంది. ఏదేమైనా అన్ని అనుకూలంగా ఉన్నా తెలంగాణ బిల్లుపై కేంద్రం లేనిపోని ఉత్కంఠను క్రియేట్ చేస్తోంది. రాష్ట్ర విభజన చిన్న విషయం కాదు. రాజ్యాంగం ప్రకారమే విభజన ప్రక్రియ ఉంటుందని కేంద్రం చెప్తోంది. దీనిపై హోంశాఖ దగ్గర స్పష్టమైన ప్లాన్ ఉంది. మరి ఆ ప్లాన్ ప్రకారం విభజన ప్రక్రియ కరెక్ట్గా సాగుతోందా, ఎక్కడైనా తేడా వచ్చిందా? అడుగులు పడుతున్నా ఆలస్యం కావటానికి కారణాలేంటి? లెక్క ఎక్కడ తప్పింది? కాంగ్రెస్ ఏం చేసింది? కేంద్రం పాత్ర ఏంటి? జూలై 30న యూపీఏ కాంగ్రెస్లు నిర్ణయం తీసుకోవడంతోనే కేంద్రం నుంచి కూడా విభజన ప్రక్రియ ప్రారంభం కావాల్సి ఉంది. అంతకు ముందే జరిగిన చర్చల్లోనే రాష్ట్ర విభజన ప్రక్రియకు కావలసిన టైం గురించి కాంగ్రెస్ హోంశాఖ నుంచి వివరాలు తీసుకుంది. హోంశాఖ నుంచి దిగ్విజయ్ సింగ్కు అందిన నోట్ ప్రకారం రాష్ట్ర విభజన ప్రక్రియ 12 దశల్లో 215 రోజులు పడుతుంది. కానీ నిర్ణయం తీసుకున్న సమయం, మళ్లీ ఎన్నికలకు ఉన్న గడువు అన్నింటినీ దృష్టిలో పెట్టుకుని ప్రక్రియ కొనసాగినా వచ్చే ఏడాది ఫిబ్రవరి చివరికి అంతా పూర్తయిపోవాలి. కానీ ఇప్పుడు నడుస్తున్న ప్రక్రియ 215 రోజుల ప్రాసెస్ ప్రకారం జరగటం లేదు. అయినా జాప్యం జరుగుతోంది. తక్కువ టైం ఉండటం వల్ల విభజన ప్రక్రియను వేగంగా కొనసాగిస్తామని కాంగ్రెస్ చెబుతూ వచ్చింది. అందులో భాగంగా రకరకాల విశ్లేషణలు తెరపైకి వచ్చాయి. విభజనకు 200 రోజులు పడుతుందని, 180 రోజులు సరిపోతాయని విశ్లేషకులు అంచనా వేశారు. చివరికి ఎంత తక్కువ వేసుకున్నా 115 రోజుల్లో ప్రక్రియ పూర్తవుతుందని భావించారు. ఈ అంచనా ప్రకారం చూసినా 4 నెలలవుతోంది. కేంద్ర ప్రక్రియ ప్రకారం జరిగితే డిసెంబర్ చివరికే అంతా పూర్తి కావాలి. కానీ ఇప్పటికీ అసెంబ్లీ దాకా మాత్రమే వచ్చింది. The bill was to be given clearance or approval by the cabinet. From the cabinet, it goes to the president. President sent it to the state assembly, and president gives some time. I do not know how much time he is going to give, and then bill comes to president. President sends the bill to the ministry, and then if any according to the recommendations, then we send it to the cabinet, and then bill is sent finally to parliament. నిజానికి కాంగ్రెస్ నిర్ణయం ప్రకటించిన తర్వాత రోజే అడుగులు వేగంగా పడలేదు. పార్టీ నిర్ణయానికి వ్యతిరేకంగా సీమాంధ్ర కాంగ్రెస్ నేతలు ఎదురుదాడికి దిగటంతో ఆంటోనీ కమిటీ పేరుతో కొత్త ప్రక్రియను చేర్చారు. ఇది ఎందుకో ఎవరికోసమో ఎవరికీ అర్థం కాలేదు. పార్టీ తరఫున కమిటీ ఏర్పాటు చేసి ఎవరైనా అభ్యంతరాలు చెప్పుకోవచ్చని ప్రకటించారు. పార్టీ కమిటీ ముందుకు బయటి వాళ్లు ఎలా వెళతారన్న దానిపై క్లారిటీ లేదు. అన్ని వర్గాల నుంచి అభిప్రాయాలు సేకరించిన ఆంటోనీ కమిటీ చివరికి ఏం చేసిందో ఎవరికీ తెలియదు. గడువు లేకుండానే ఏర్పాటైన ఆంటోనీ కమిటీ కథ చివరికి గడువు లేకుండానే ముగిసింది. అది పనిచేస్తుందని కాంగ్రెస్ చెబుతూనే ఉండగా కేంద్రం విభజన ప్రక్రియపై గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ను ఏర్పాటు చేసింది. ఈ కమిటీకి షిండే చైర్మన్గా ఉన్నారు. అక్కడితో అనధికారికంగా కాంగ్రెస్ పార్టీకి చెందిన ఆంటోనీ కమిటీ పనైపోయింది. ఎందుకో ఏంటో లక్ష్యం లేకుండా ఊరికే టైంపాస్ కోసం ఆంటోనీ కమిటీని ఏర్పాటు చేసినట్టయింది. ఇలా 2 నెలల టైం వేస్ట్ అయింది. ఆ తర్వాత క్యాబినెట్ నోట్ రెడీ చేసి అక్టోబర్ 3న క్యాబినెట్ ఓకే చేసింది. To look into the issues, the party would set up a committee
and I have requested the Congress President to nominate a senior leader of the Congress Party along with me to listen to all the issues raised by the Seema Andhra MLAs, members of parliament and honorable ministers, so that we can incorporate all those suggestions in the draft bill for the creation of the new state of Telangana. I appeal to all those who are in favor of Telangana not to precipitate ill will, not to disturb the harmony between the two regions. కేబినెట్ నిర్ణయం ప్రకారం గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ ఏర్పాటైంది. మామూలు టైం కంటే తక్కువ గడువుతోనే జీవోఎంను ఏర్పాటు చేసినా అదేదో ముందే చేస్తుంటే చాలా టైం సేవ్ చేసేవాళ్లు. జీవోఎం ఏర్పాటు తర్వాత ఆంటోనీకి ఒంట్లో బాగాలేదని, చిదంబరం ఊళ్ళో లేరని, ఆజాద్కు తీరిక లేదని రకరకాల కారణాలతో జీవోఎం భేటీలు అబ్సెంటీలతో జరిగింది. ఇదే చివరి భేటీ అంటూ షిండే స్టేట్మెంట్ల మధ్య 4-5 చివరి భేటీలు జరిగాయి. అలా మరో 2 నెలలు టైంపాస్ అయింది. చివరికి బిల్లును కేబినెట్ ఓకే చేసింది. కేబినెట్ బిల్లు రాష్ట్రపతికి చేరాక ఆయన అందుబాటులో లేకపోవడంతో అక్కడ 4-5 రోజులు పెండింగ్ పడింది. చివరికి అసెంబ్లీకి చేరింది. నెలన్నర తర్వాత ప్రత్యేక పార్లమెంటు సమావేశాలకు కేంద్రం వెళ్లాల్సి ఉంటుంది. లేదంటే బడ్జెట్ సమావేశాలనే కాస్త ముందుగా నిర్వహించాల్సి ఉంటుంది. లేకపోతే ఎన్నికలకు ముందు ఓటాన్ అకౌంట్ బడ్జెట్ సమావేశాల్లో రాష్ట్ర విభజనపై చర్చకు టైం సరిపోదన్న అభిప్రాయం ఉంది. ఇక అసెంబ్లీకి ఇచ్చిన గడువు ముగిసేదాకా విభజన బిల్లు ముందుకు కదిలే అవకాశం లేదు. అంటే జనవరి 3వ వారం తర్వాత కేంద్రం ఎంత వేగంగా పనిచేస్తుందన్న దాన్ని బట్టి తెలంగాణ బిల్లు ఆమోదం పొందుతుంది. టైం కూడా కాంగ్రెస్ చిత్తశుద్ధికి పరీక్ష పెట్టబోతోంది. అంతా అనుకున్నట్టే జరిగితే ఇప్పటికే ఒక కొలిక్కి రావాల్సిన టీ బిల్లుపై సస్పెన్స్ క్రియేట్ అయ్యే పరిస్థితి ఎందుకొచ్చింది? అవసరం లేదని అనుమానాలకు కేంద్రం ఎందుకు అవకాశం ఇస్తోంది? ప్రక్రియలో ఆలస్యం ఎక్కడ జరిగింది? ఏమాత్రం తేడా జరిగినా కాంగ్రెస్ ప్రతిష్ట దెబ్బతినేదాకా ఎందుకొచ్చింది? నిజానికి 2009 డిసెంబర్ 9నే కాంగ్రెస్ అన్ని పక్షాలను సంప్రదించిన తర్వాతే నిర్ణయం తీసుకుంది. ఆ తర్వాత సీమాంధ్ర నేతల రాజీనామాల వల్ల వెనక్కి తగ్గడం పార్టీ ప్రతిష్టను దెబ్బతీసింది. తెలంగాణలో ఆ పార్టీని తలెత్తుకోలేకుండా చేసింది. నిజానికి ప్రకటనపై వెనక్కి తగ్గకుండా కమిటీ వేసుంటే పరిస్థితి మరోలా ఉండేది. ఆ తర్వాత శ్రీకృష్ణ కమిటీని ఏర్పాటు చేశారు. ఏడాది పాటు పనిచేసిన కమిటీ 2010 డిసెంబర్ చివరి నాటికే రిపోర్ట్ ఇచ్చింది. అందులో 6 ఆప్షన్లు వివాదాస్పదం కావడంతో చర్చల ప్రక్రియ కొనసాగిస్తామని కేంద్రం ప్రకటించింది. ఆ తర్వాత కాంగ్రెస్ వ్యవహరించిన తీరుపై విమర్శలు వెల్లువెత్తాయి. అటు సంప్రదింపుల ప్రక్రియ వేగంగా సాగలేదు, ఇటు పార్టీలోనూ ఏకాభిప్రాయం తెచ్చే ప్రయత్నాలు జరగలేదు. రకరకాల స్టేట్మెంట్లతో కాంగ్రెస్ నేతలు గందరగోళం రేపారు. ఈ పరిస్థితి వచ్చే తెలంగాణలో ఆత్మహత్యలు కొనసాగాయి. చివరికి 2 ఏళ్ల సాగదీత తర్వాత 2011 డిసెంబర్ నాటికి అఖిలపక్షం ఏర్పాటైంది. कैबिनेट ने अभी डिसीजन ले लिया है कि हैदराबाद आंध्र स्टेट में बाइफरकेट किया है स्टेट और नया तेलंगाना राज्य निर्माण किया है. The approval of the cabinet sought for the creation of a new state, new state of Telangana by bifurcating the existing state of Andhra Pradesh. The approval of the cabinet is also sought to constitute, which was it is approved
to a group of ministers in order to address the issues that need resolution of the central and state government levels. The approval of the cabinet is also sought for the group of ministers. The cabinet has approved the group of ministers will determine the mechanism to ensure appropriate legal and administrative measures for both successive states of the government to function from the common capital of Hyderabad for అఖిల పక్షంలో దాదాపుగా అన్ని పార్టీలు ఏకాభిప్రాయం చెప్పాయి. తెలంగాణకు అనుకూలమన్నాయి. ఆ తర్వాత కాంగ్రెస్ వెంటనే నిర్ణయం తీసుకున్నా పరిస్థితి ఇలా ఉండేది కాదు. అఖిలపక్షం తర్వాత నెల రోజుల్లో నిర్ణయం ఉంటుందన్న షిండే తన మాట నిలబెట్టుకోలేకపోయారు. ఆజాద్ కూడా విచిత్రమైన కామెంట్లతో అయోమయం రేపారు. చివరికి కాంగ్రెస్ నిర్ణయం తీసుకోవడానికి 7 నెలల సమయం పట్టింది. ఇవన్నీ కలిపి ఇప్పుడు విభజన ప్రక్రియను ఆలస్యం చేస్తున్నాయి. తన నిర్ణయంతో తెలంగాణలో ఆనందం రేపిన కాంగ్రెస్ దానిని అమలు చేయడానికి ఎంత వేగంగా పని చేస్తుందన్నదే ఇప్పుడు కీలకంగా మారుతోంది. ఇదే తెలంగాణలో ఆ పార్టీ భవిష్యత్తును నిర్ణయించబోతోంది. ఇక ఇప్పుడేం జరగబోతోంది? కాంగ్రెస్ పార్టీకి తలనొప్పిగా మారబోతున్న అంశాలేంటి? అనుకూలంగా ఉన్న పరిస్థితులేంటి? అన్నీ కలిసొచ్చి ఫిబ్రవరి నాటికే రాష్ట్ర విభజన ప్రక్రియ పూర్తవుతుందా? ఆలస్యం జరిగే పరిస్థితి ఉందా? అదే జరిగితే ఏమవుతుంది? ఇప్పుడు విభజన ప్రక్రియ కాంగ్రెస్ భవిష్యత్తును శాశ్వతంగా తేల్చబోయే కీలక దశకు చేరుకుంది. అన్నీ జరిగిపోతున్నా రచ్చ చేసి అడ్డుపడుతున్న నేతలకు చెక్ పెట్టాల్సిన టైం వచ్చింది. అదే సమయంలో అసెంబ్లీలోనూ బిల్లుకు అనుకూలంగా అభిప్రాయాలను మలుచుకోవాల్సి ఉంది. అసెంబ్లీ అభిప్రాయంతో పని లేకుండా కేంద్రం ముందుకు వెళ్లే అధికారం ఉంది. కానీ దీన్ని కూడా సొమ్ము చేసుకోవాలని భావిస్తున్న సీఎం, సీమాంధ్ర నేతలు మెజారిటీ అభిప్రాయం వ్యతిరేకంగా ఉండటానికి విశ్వ ప్రయత్నం చేస్తున్నారు. సీఎం ముందుండి ప్లాన్ చేస్తుండటంతో అసెంబ్లీ వార్ తెలంగాణ వాదులకు, సమైక్యవాదులకే కాదు కాంగ్రెస్ సీమాంధ్ర నేతలకు, హైకమాండ్ కు మధ్య కూడా పోరాటంగా మారబోతోంది. ఎవరెన్ని అడ్డంకులు పడ్డా తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు అనేటువంటిది కాంగ్రెస్ పార్టీ బాధ్యత. ఆ దిశలో కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాలు తీసుకుంటుంది. దానికి ఉన్నటువంటి స్ట్రాటజీ దానికి ఉంది. వీళ్ళందరూ ఎవరైతే ఆ ప్రాంతానికి సంబంధించిన వాళ్ళు వాళ్ళ ఆకాంక్షల గురించి చెప్పుకోవచ్చు. మేము ఎవరం కూడా వ్యతిరేకం కాదు. వాళ్ళ ఆకాంక్షలను తప్పకుండా పరిష్కరించమని మేము కూడా నాయకత్వాన్ని కోరుతున్నాం. కానీ మా ఆకాంక్షలను కూడా వాళ్ళే పరిపాలించాలి, మా ఆకాంక్షలు కూడా వాళ్ళే వ్యతిరేకం చేయాలంటే అనేటువంటి అంశంగా మేము వ్యతిరేకం తప్ప సీమాంధ్రకు సంబంధించిన ప్రజల ఆకాంక్షలను వాళ్ళకు ఉండబడే సమస్యలు పరిష్కరించేద్దాం మేము ఎవరో అనటంలే. ఎవరో దిగ్విజయ్ సింగ్ గారిని పర్యటన అడ్డుకుంటామని అంటే అది అవివేకం అవుతుంది. వాళ్ళకున్నటువంటి స్థాయికి మించి అల్టిమేటంలు ఇవ్వడాన్ని మాత్రం మేము తీవ్రంగా గర్విస్తున్నాం. అది మంచిది కాదు. అది కనుక రివోల్ట్ అయితే చాలా కష్టమైనటువంటి పరిస్థితులు వస్తాయి. అటువంటి పరిస్థితులు రాకుండా జాగ్రత్తగా వ్యవహరించాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాం. కానీ సీమాంధ్ర నేతల్లోనూ ఒకరొకరుగా హైకమాండ్ నిర్ణయానికి మద్దతిచ్చేవారు పెరుగుతున్నారు. దీంతో తెలంగాణకు అనుకూలంగా మెజారిటీ అభిప్రాయాన్ని సాధించడం కష్టం కాదన్న అంచనాలున్నాయి. దీనిపై నాయకులతో మాట్లాడే ప్రయత్నంలో దిగ్విజయ్ సింగ్ బిజీగా ఉన్నారు. సీమాంధ్ర నేతలు కావాలంటే బిల్లులో సూచనలు చేయవచ్చని చెప్తున్న కాంగ్రెస్ కొత్తగా అంశాలను చేర్చే అవకాశం కనిపిస్తోంది. ఇవి తెలంగాణ ప్రయోజనాలకు వ్యతిరేకంగా అది మరో వివాదంగా మారే అవకాశం ఉంది. అందువల్ల మార్పుల విషయంలో కేంద్రం ఆచితూచి ఆలోచించి గానీ నిర్ణయం తీసుకునే అవకాశం లేదు. సంస్కృతిని మనం డివైడ్ చేసుకుంటూ ఉంటే, కళల్ని మనం డివైడ్ చేసుకుంటూ ఉంటే మన చరిత్ర ఎక్కడికి పోతుంది? చరిత్ర ఏం మిగులుతుంది? మనం ఏం గొప్ప సాధించామని, ఏం మిగుల్చుకున్నామని ఈ కాలంలో మనం పోరాటం చేసి సమైక్యాంధ్రం నిలుపుకోవాలి కదా. పార్లమెంట్ లో అవిశ్వాస తీర్మానాన్ని గనక ప్రవేశపెడితే మాకు సరిపడా మద్దతు ఉంది. కాన్ఫిడెన్స్ మోషన్ గనక పెడితే కాంగ్రెస్ పార్టీ అధికారం కోల్పోవాల్సి వస్తుంది. ఆ విషయం స్పష్టంగా తెలుసు కాబట్టి వాళ్ళు ప్రజాస్వామ్యాన్ని, హక్కుల్ని కాలరాసే విధంగా పార్లమెంటు సమావేశాలు ముగించబోతా ఉన్నారు. ఇది సాంప్రదాయాలకు విరుద్ధం. ఇప్పుడు కాంగ్రెస్ ను వేటాడుతున్న అసలు సమస్య టీఆర్ఎస్. తెలంగాణ బిల్లు విషయంలో ఏ మాత్రం తేడా వచ్చినా, ఆలస్యం జరిగినా టీఆర్ఎస్ ను ఎదుర్కోవటం పార్టీకి కష్టమవుతుంది.
విలీనం ఊహాగానాల్ని పూర్తిగా కొట్టిపారేసిన కేసీఆర్ సొంతగానే ముందుకు వెళ్తామని సంకేతాలిస్తున్నారు. ఇది కూడా కాంగ్రెస్ పై ఒత్తిడి పెంచుతోంది. ఎన్నికల్లోనే విభజన బిల్లుకు ఆమోదం తేవాల్సిన అవసరాన్ని పెంచుతోంది. మరోవైపు విభజనను అడ్డుకోలేకపోయినా కనీసం ఎన్నికల దాకా అయినా అడ్డుకుని సీమాంధ్రలో పరువు కాపాడుకోవటానికి కాంగ్రెస్ తో పాటు టీడీపీ, వైసీపీ నేతలు ప్రయత్నాలు సాగిస్తున్నారు. వీళ్లందరికీ ఎలా చెక్ పెట్టాలన్నది కూడా కాంగ్రెస్ ముందున్న పెద్ద సవాల్. తెలంగాణ ప్రక్రియను అంతా తానే నడిపిస్తున్న కాంగ్రెస్ ఇప్పుడు అందులో మంచి చెడులను కూడా ఎదుర్కోవాల్సిన పరిస్థితిలో ఉంది. తెలంగాణ ఇచ్చామన్న క్రెడిట్ను సొంతం చేసుకోవటానికి విశ్వ ప్రయత్నం చేస్తోంది. అదే సమయంలో మరో ప్రాంతానికి శాశ్వతంగా దూరం కావటానికి కూడా ఆ పార్టీ ఇష్టపడకపోవచ్చు. అందుకోసం ఏం చేస్తుందన్నదే కీలకమైన అంశం. అదే సమయంలో పార్టీకి తలనొప్పిగా మారిన నేతల విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందన్నది కూడా కాంగ్రెస్ భవిష్యత్తును నిర్ణయించబోతోంది. ఇది V6 స్పాట్లైట్.